హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పొరపాటున కూడా దాంపత్యం చేయకూడని 4 సమయాలు. భార్యాభర్తలు కొన్ని సమయాల్లో దాంపత్యం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఏ సమయాల్లో దాంపత్యం చేయాలి, ఏ సమయాల్లో దాంపత్యం చేయకూడదు అని పురాణాల్లో ఎప్పుడో లిఖించి ఉన్నారు. అయితే పొరపాటున కూడా ఈ 4 సమయాల్లో దాంపత్యం చేయకూడదట. పొరపాటున చేస్తే ఏమవుతుంది? పిల్లలు సరిగ్గా పుట్టరా? భర్తకు ఏమైనా ప్రమాదమా? లేక పుట్టింటి వారికి ఏదైనా కీడు జరుగుతుందా? ఇలాంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 1. ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు దాంపత్యం అస్సలు చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో అంతా దైవారాధనకు అనుకూలించే సమయం. కాబట్టి దేవుణ్ణి పూజించే సమయంలో శృంగారం చేయడం ఎంత పాపమో కదా. కాబట్టి ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శృంగారం చేయకండి. 2. సాయంత్రం సూర్యాస్తమయాల్లో కూడా శృంగారం చెయ్యకూడదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ప్రమద గణాలతో సహా తిరుగుతాడు. ఆ గణాలన్నీ చూస్తాయి. అప్పుడు శృంగారం చేస్తేనే హిరణ్యకశిపుడు లాంటి వాడు పుట్టాడు అని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి అది నిషిద్ధ సమయం. 3. పూజలు వ్రతాలు చేసేటప్పుడు కానీ, శార్ధకర్మలు చేసేటప్పుడు కానీ, ఆ ముందు రోజు కానీ, చేసిన రోజు కానీ, చేసిన మరుసటి రోజు కానీ శృంగారం చెయ్యకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో గనుక శృంగారం చేస్తే ఆ చనిపోయిన వారికి ఆత్మశాంతి కలుగక ఆత్మ ఇక్కడే ఆత్మఘోషతో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో అస్సలు చేయకూడదు. 4. స్త్రీ రజస్వల సమయంలో శాస్త్రం ప్రకారం అస్సలు శృంగారం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో భార్యాభర్తలు కలుసుకుంటే వారిద్దరికీ అనారోగ్యం తప్పదు అని చెబుతున్నారు. కాబట్టి స్త్రీల రసజ్వల సమయంలో పొరపాటున కూడా శృంగారంలో పాల్గొనవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.